గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. కూలీ మరి కూలీ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ మూవీ గురించి బోల్డ్ అయిన అప్డేట్స్ అనేది కూడా బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా మేము మీకు ప్రజెంట్ చేస్తాను. రజనీకాంత్ కూలీకి ఎందుకింత క్రేజ్? రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజు దర్శకుడిగా మరి ఈ కూలీ సినిమాని ఈ మంత్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రజనీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచాన్ని ఏలుతుంది అనడంలో సందేహం ఏం లేదు. పెద్ద తారలు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్నాయి. ఇందుకోసం నిర్మాత దర్శకులు సినిమా నటీనటుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు. కూలీ విషయానికి వస్తే అందులో నాగార్జున, శృతి హాసన్, అమీర్ ఖాన్లు ఒక డిఫరెంట్ పాత్రలో మనందరికీ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని నాగార్జున అంటున్నారు. విలన్గా నటిస్తున్నారా అని అడిగితే అది నేను ముందే చెప్పాను, సినిమా విడుదలయ్యాక మీరు చూడండి అని అంటున్నారు. అంతేకాకుండా నా పాత్ర పేరు మాత్రం సైమన్ అని చెప్పారు. అంతేకాదు, సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి నటించడం చాలా అద్భుతమైన అనుభవం అని ఆయన వర్ణించారు. ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు అనేక అనుభూతులకు లోనయ్యానని చెప్పారు. అమీర్ ఖాన్ ఒక అడుగు ముందుకు వేసి దర్శకుడు రజనీకాంత్తో కలిసి నటించాలి అని అన్నప్పుడు స్క్రిప్ట్లో ఏమిటి అనేది కూడా తెలుసుకోకుండానే ఓకే చెప్పానని అన్నారు. సినిమాలో ప్రీతి పాత్రలో నటిస్తున్న శృతి హాసన్ సినిమా విడుదలయ్యాక చాలామంది మహిళలు నా పాత్రకు కనెక్ట్ అవుతారని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ప్రతి సినిమాకు పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతుంటే ఈ సినిమాకు పబ్లిసిటీ విషయంలో కూడా వీరు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. అది ఎలాగంటే, ఈ సినిమా నిర్మాణ సంస్థ వారు అమెజాన్ వారితో జతకట్టి అమెజాన్ నుండి వెళ్ళే పార్సల్స్ అన్నిటినీ కూలీ పోస్టర్లతో చుట్టి పంపిస్తున్నారు. అంతేకాకుండా సినిమా విడుదల రోజున ఓ అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీ వారు కంపెనీకి ఒక రోజు సెలవు దినంగా కూడా ప్రకటించారు. ఈ సినిమా ఎంత భారీ బడ్జెట్తో తీశారో అంతే భారీ తారాగణంతో కూడా రూపొందించారు. రజనీకాంత్ క్రేజ్ విషయానికి వస్తే సినిమా హిట్టా ఫ్లాపా అనేది సంబంధం లేనిది. అలాగే మిగిలిన వారి విషయానికి వస్తే మన నాగార్జున కుబేరా సినిమాతో ఒక వండర్ఫుల్ హిట్ అనేది కూడా సాధించారు. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ముగ్గురు తారల హిట్ కాంబినేషన్తో రూపొందుతున్న ఈ చిత్రం మరి ఆగస్టు 15కి ఒక్కరోజు ముందుగా, అంటే లాంగ్ వీకెండ్ను కూడా పురస్కరించుకొని ప్రేక్షకులు ఎంతగానో మరి ఎదురు చూస్తున్న ఈ లాంగ్ వీకెండ్లో రిలీజ్ అవబోతుంది. మరి ఈ సినిమా గురించి ఎలా ఉండబోతుందో, మరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో మరి వేచి చూద్దాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.